గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 42వ భాగం. అపరకర్మలలో వివిధ దానాల ఫలితాలు తెలుసుకుందాం. గరుడ, పాపాచారంలోనే బతుకంతా గడిపేసినవాడు ఎలాగూ నరకానికి పోతాడు. అలా కాకుండా కొన్నైనా మంచి పనులు చేస్తే కొంతైనా మంచి జరగవచ్చు. నన్ను సాక్షిగా ఉంచుకుని మనిషి ద్వారాను తనంత తానుగాను ప్రాణి చేసిన దానం విశేష ఫలాన్ని ఇస్తుంది. భూదానమిచ్చినవాడు ఆ భూమిలో ఎన్ని రజకణాలున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తాడు. చెప్పులను దానమిచ్చిన వారు నారకీయ మార్గంలో నడవనవసరం లేకుండా గుర్రాలపై పోగలరు. గొడుగులను దానమిచ్చిన వారు అదే మార్గంలో ఎండలో ఒళ్ళు కాలకుండా వెళ్ళగలరు. ఎవరిని ఉద్దేశించి అన్నదానం చేయబడుతుందో వారు కడుపు నిండగా సంతృష్టి చెందుతారు. యమలోక మహాపథంలో ఒక్క స్థానం ఉంది. అక్కడ ఎప్పుడు చిక్కటి చిమ్మ చీకటి అలుముకొని ఉంటుంది. పాము బుసలు, సింహాది హింసరక మృగాల గర్జనలు వినిపిస్తుంటాయి. ఈ మర్త్యలోకంలో దీపదానం చేసిన వారిని ఆ చీకటి బాధింపదు. మార్గం తేజోవంతమై కనిపిస్తుంది. మృతుని పేర మృతతిథి నాడు ఆశ్వీయుజ కార్తీక మాఘ చతుర్దశులలోనూ చేసే దానాలు సుఖకారకాలు అవుతాయి. దీపదానం చేసేవాడు స్వయంగా పుణ్యుడై ప్రకాశిస్తాడు. దీపదానం లేదా దీపదానం మిక్కిలి పుణ్యప్రదమైనది. ఏదో దీపం పెట్టేద్దామని కాకుండా శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా దేవాలయంలోనైతే తూర్పు వైపు, బ్రాహ్మణుల కోసమైతే ఉత్తరం వైపు, ప్రేతం కోసమైతే దక్షిణం వైపు నిలబడి దీపాన్ని వెలిగించి జలాన్ని తీసుకొని ధారపోయాలి. మృత వ్యక్తి కోసమిచ్చే 13 పద దానాలు ప్రేతాన్ని అన్ని విధాల సుఖపెడతాయి. మృత వ్యక్తి నిర్దేశించి కానీ స్వంతానికి కానీ సంకల్పించి కానీ ఏ దానమిస్తే ఆ సుఖం కలుగుతుంది. అశ్వము, నౌక, ఏనుగు మున్నగు వాటిని దానమిస్తే మహాపథంలో వారు వాటిపై ప్రయాణిస్తారు. తాంబూలాలను, పుష్పాలను బ్రాహ్మణులకు మృతుని పేర దానమిస్తే యమదూతలు సంతోషించి అనవసర బాధలు పెట్టకపోవచ్చు. మృత ప్రాణి పేర నీటితో నిండిన మట్టి కుండలను దానమిచ్చిన వారికి సహస్రఘట దాన ఫలం దక్కుతుంది. సాధారణంగా మహాపథంలో ఆకలి, శ్రమ, దాహాలతో అలమటించే మృతులకు వారి పేర భూలోకంలో అన్నంతో నీటితో నింపిన కుండలను పుత్రులు దానం చేస్తే యమ మార్గం శ్రమాదులు లేకుండానే ఉత్తరించబడుతుంది. ఇలాగే శయ్య, విష్ణు ప్రతిమ దానాలు కూడా ఫలిస్తాయి. దాని తత్వం మాత్రం శివునిలో కలిసిపోతుంది. సర్వవ్యాపి అయిన ఆత్మతత్వం సర్వలయకారకుడైన వాడు కాబట్టి శివునిలో లీనమైపోతుంది. ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే రత్నం ఉంటుంది. దానిని అపహరించడానికే పంచేంద్రియాలు కోరే విషయ వాంఛలు, కామక్రోధాలు అనే దొంగలు కూడా ఆ మనిషిలోనే ఉంటారు. వీరికి నాయకుడు మనస్సు. అహంకార పుణ్య పాప సంయుక్తమైన కాలం సంహారకమై మనిషిని కూల్చివేస్తుంది. అంతటా మనిషి ఆత్మ తన కర్మల ప్రభావం వల్ల వేరొక శరీరంలోకి వెళ్ళవలసి వస్తుంది. పాత ఇల్లు కూలినా వ్యక్తి కొత్త ఇంట్లోకి వెళ్ళినట్లు జీవుడు మరో శరీరాన్ని ఆశ్రయిస్తాడు. శరీరంలో నుండే ధాతువులన్నీ మాతాపితరుల ప్రసాదాలే. త్వచ, రక్తం, మాంసం, కొవ్వు మూలుగా
ఎముక అను 6 ధాతువులతో ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని షట్కౌశిక అంటారు. జీవి ప్రాదుర్భావం, గర్భంలో దాని స్వరూపం, క్రమవృద్ధి, పంచతత్వాదుల ప్రవేశం, నేలపై పడగానే విష్ణుమాయ, ఆతుర వ్యక్తికై క్రియామాన కర్మ, దాని ఫలం, పిండ బ్రహ్మాండాల సమాన స్థితి తెలుసుకుందాం. ప్రభో, ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజ ఈ 4 ప్రకారాల ప్రాణులు ఎలా పుడతాయి? త్వచ, రక్తం, మాంసం, మేధ, మజ్జ, అస్థిలలోకి జీవం ఎలా వస్తుంది? 2 కాళ్ళు, 2 చేతులు, గుదము, నాలుక, వెంట్రుకలు, గోళ్ళు, తల, సంధి మార్గాలు, నానా ప్రకారాల రేఖలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? కామ, క్రోధ, భయ, లజ్జ, హర్ష, సుఖ దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి? ఈ శరీర ఛిద్రణ వేష్టవ ఎలా జరిగింది? హే ఋషికేశ, ఇదంతా నాకేదో ఇంద్రజాలంలా కనిపిస్తుంది. ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు. ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు? అడిగాడు గరుడు. చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు. వత్స, దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడవుతాడో దానినే చెబుతున్నాను విను. స్త్రీలు ఋతుకాలంలో నెలకు 4 రోజుల పాటు పరిత్యజింపబడతారు. ప్రాచీన కాలంలో బ్రహ్మ వృతాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్యా పాతకంలో 4వ భాగమును ఇంద్రుని శరీరం నుండి తీసి స్త్రీజాతికి అంకితం చేశాడు. దానివల్ల స్త్రీలు ఒక 4 రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది. ఆ పాపం వారి శరీరంలో ఉన్నంతకాలం పురుషుడు వారి ముఖం చూడరాదు. 4వ రోజు శుద్ధి జరుగుతుంది. అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను, పితరులను పూజించడానికి యోగ్యతను కలిగి ఉంటుంది. ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీగర్భం ఆగిపోతే దానిని మలిమ్లూచోత్పత్తి అంటారు. వీర్యస్థాపన సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులు జన్మిస్తారు. యుగ్మ తిథులున్న రాత్రులలో సంగమం జరిగితే కొడుకులు, అయుగ్మ రాత్రి సహవాసం వల్ల కూతుళ్ళు పుడతారు. కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలి వారాన్ని వదిలేసి 2వ వారంలో యుగ్మతీతుల ఉన్న రాత్రులలో సంగమించాలి. సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం 1 నెలలో 16 రాత్రుల పాటు కొనసాగుతుంది. 14వ రాత్రి గర్భధాన క్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, ధర్మనిష్ఠుడును అగు కొడుకు పుడతాడు. ఋతుకాలంలో 5వ రోజున స్త్రీలు చేదు, ఘాటు, ఉప్పు, కారం, వేడి అధికంగానున్న భోజనాన్ని చేయరాదు. మధుర భోజనాన్ని తినాలి. అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగాను, పురుష బీజం అమృత తుల్యంగాను ఉంటాయి. ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి. మధుర భోజనం వల్ల స్త్రీ గర్భం మృదు స్వభావానికి, శీతలతకి, పన్నీటి జల్లు వంటి ప్రకృతికి నిలవై ఉంటుంది. ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో, చందన చర్చతో సుహాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి ఉండాలి. తరువాత శుద్ధ మనస్కుడై మంచి ఆలోచనలతో శయ్యను చేరాలి. వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన ఇద్దరికీ ఉంటే అంత మంచి స్వభావమున్న సంతానం కలుగుతారు. జీవం ప్రారంభంలో శుక్ర రక్త సంయోగం వల్ల పిండ రూపంలో అస్తిత్వంలోకి వస్తుంది. ఆ పిండమే శ్రీగర్భమనేది ఆకాశంలో శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమవుతుంది. శుక్రంలో చైతన్యం బీజ రూపంలో ఉంటుంది. చిత్తం కామావృత్తమై అది శుక్రంలో కదిలి శ్రీగర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది. ఆ వేళలో రక్తం బలంగా
ఉంటే కూతురు, శుక్రం అంటే వీర్యమే బలంగా ఉంటే కొడుకు పుడతారు. రెండు బలంలో సమానం కాకూడదు. అలా ఉంటే నపుంసకులు పుట్టే అవకాశం ఉంది. శుక్రశోణి సంయోగం వల్ల ఏర్పడిన పదార్థం ముందు కణకేంద్రంగా కదిలి 5వ రోజు కల్లా ఒక బుడగంత అయ్యే 14వ నాటికి మాంసపు ముద్దగా పరిణతి చెందుతుంది. తర్వాత అది ఘనీభవిస్తుంది. క్రమంగా 20వ రోజుకి పిండ రూపాన్ని ధరిస్తుంది. మరొక 5 రోజులకు దానిలో శక్తి, పుష్టత కలిగి కదులుతూ ఉంటుంది. ఒక మాసం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి. 2వ మాసంలో చర్మం, కొవ్వు, 3వ నెలలో మజ్జ, అస్థి, 4వ నెలలో కేశాలు, వ్రేళ్ళు, 5వ మాసంలో కన్ను, ముక్కు, వక్షస్థలం ఏర్పడతాయి. కంఠం, రంధ్రాలు, ఉదరం 6వ మాసంలోనూ, గుహ్యాది భాగాలు 7వ నెలలోనూ నిర్మింపబడగా 8వ మాసంలో ఒకనాటి పిండం సర్వాంగ ప్రత్యంగాలతో పరిపూర్ణ రూపాన్నుంది జననీ గర్భంలోనే అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. 9వ మాసంలో దానిలో ఓజోగుణం ఏర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది. అప్పటి నుండి అది గర్భం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడ శిశువుగాను, మగబిడ్డగాను, 3వ ప్రకృతిగాను పృథ్వీపై జన్మించడం జరుగుతుంది. అప్పటికి 10వ మాసం వచ్చి ఉండవచ్చు. 10వ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది. చాలామంది శిశువులు 9వ మాసంలోనే సంపూర్ణ స్పష్టత నొంది ఉంటారు. ప్రసవకాలీన వాయువులచే ఆకర్షింపబడి తాత్కాలిక పీడచే వశము తప్పి అప్పటికే తల్లి యొక్క సుష్మాన్న నాడి ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగం బయటపడడానికి ప్రయాసపడుతుంటుంది. గర్భంలో పంచభూతాలు కావు, 6 భూతాలుంటాయి. పృథ్వీ, జలం, హవి, భోక్త, వాయు, ఆకాశ అనే ఈ 6 భూతాలు గర్భస్థ శిశువును బయటికి పంపడానికి ప్రయత్నిస్తాయి. స్నాయుతంత్రికలచే బంధింపబడిన శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతూ ఉంటుంది. విద్వాంసులు వీటిని మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు. ఇవి శరీరమంతటా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో ఉంటాయి. ఇక ఏ తత్వం కారణంగా ఏ ద్రవ్యాలు మనోవికారాలు శరీరంలో చేరుతాయో విను. పృథ్వీ వలన చర్మం, ఎముక, నాడి, రోమం, మాంసం ఏర్పడతాయి. జల, లాల, మూత్రం, శుక్రం, మూలుగా, రక్తం. తేజ, ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, కాంతి. వాయువు, రాగం, ద్వేషం, లజ్జ, భయం, మోహం. ఆకాశం తత్వం, సత్యాసత్య వివేకం, శబ్దం, చింత, గాంభీర్యం, శ్రవణం. అకుంచన, ధావన, లఘన, ప్రసరణ, నిరోధములు కూడా వాయుతత్వ ప్రసాదాలే. గరుడ, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు, మాట, గుహేంద్రియాలు కర్మేంద్రియాలు. ఇడ, పింగళ, సుష్మన, గాంధారి, గజజిహ్వ, పూష, యశ, అలంబుష, కుహు, శంఖిని ఈ 10 నాడులు పిండ మధ్యమంలో ఉంటాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే 10 ప్రాణులలో నుండి వాయువులు ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి కారణమవుతుంది. మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి దాని అన్ని సందుల వద్దకు చేరవేస్తుంది. భోజన రూపంలో గ్రహింపబడిన ఆహారం వాయువు ద్వారా 2 భాగాలుగా విభజింపబడుతుంది. వాయువే అగ్నికి రగల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దానిని 12 మార్గాల ద్వారా మలంగా బయటికి పంపుతుంది.
శరీర భాగాలైన చెవులు, కన్నులు, ముక్కు, నాలుక, పండ్లు, నాభి, గుద, గోళ్ళు ఇవన్నీ మలాశ్రయాలు. విష్ఠ, మూత్ర, శుక్ర, శోణిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది. కర్మానుసారమే మనిషికి సుఖదుఖాలు, భయాలు, శుభాలు కలుగుతాయి. కర్మానుష్ఠానం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కిలి ముఖ్యమైనది. దీని ద్వారానే ఉత్తమగతులు, అధమగతులు ప్రాప్తిస్తాయి. కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవడం మంచిది. జీవిని గర్భం నుండి బయటకు వాయువు పంపించినప్పుడు దాని 2 కాళ్ళు పైకి, ముఖం కిందికి ఉంటాయి. అప్పటికే అమ్మ దయ వల్ల దానికి ఎముకలతో సహా మొత్తం శరీరం కుదిరి ఉంటుంది. దాని నాభి తల్లి యొక్క శక్తివర్ధని నాడితో కలుపబడి ఉంటుంది. దీనిని ఆప్యాయని అంటారు. స్త్రీ అంతఛిద్రానికది కూర్పబడి ఉంటుంది. బయటికి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. విషయ స్మృతులన్నీ ఉంటాయి. మరలా మరొక జన్మనెత్తబోతున్నాననే విషయం తెలిసి దుఃఖం కూడా ఉంటుంది. లోపలే దెబ్బలు తగులుతున్నా అవి బాధింపవు. కానీ ఏ పాపకర్మ వల్ల తాను ఎలాంటి బాధలు అనుభవించిందో గుర్తుకొచ్చి పడే బాధ ఎక్కువగా ఉంటుంది. తనకు తానుగా ఒక గట్టి నిశ్చయానికి వస్తుంది. ఇలా ఈ జన్మలో నేను పాపమే చెయ్యను, జన్మరాహిత్యానికే సర్వశక్తులను కేంద్రీకరించి ప్రయత్నిస్తాను. ఇలా ఎన్నో జన్మల పాపాలను, పుణ్యాలను కూడాను అనుభవించడానికి ప్రాజాపత్య వాయు ప్రభావం వల్ల గర్భాశ్రయాన్ని వదిలి తలో కాళ్ళో ముందు పెట్టుకొని మర్త్యలోకంలో పడుతుంది జీవి. అప్పుడు దానికి చాలా ఉక్రోషంగానూ దుఃఖంగానూ ఉంటుంది. అందుకే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ బయటకు వస్తుంది. ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక లిప్తకాలం పాటు తెలివి తప్పినట్లయినా వెంటనే బయటికి వాయుస్పర్శ వల్ల చైతన్యం తిరిగి వస్తుంది. వాయుస్పర్శ దానికి సుఖానుభూతినిస్తుంది. అప్పుడు ఈ మొత్తం విశ్వాన్ని మోహితం చేసే విష్ణుమాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అది పూర్వజ్ఞానాన్ని కోల్పోతుంది. నేలపై పడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలిదై మరణించడం సర్వసామాన్యం. దాని కర్మ ఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవడం జరుగుతుంది. అక్కడ కూడా పుణ్యపాపాలు పూర్తిగా తీరవు. వాటి కోసం మరలా పృథ్వీపైకి రావలసి ఉంటుంది. ఈ మొత్తం జన్మల వ్యవహారంలో జనన మరణ చక్రంలో దుఃఖానిదే సింహభాగం. కాబట్టి మనిషి ముక్తికై ప్రయత్నించాలి. మృత్యువు బాగా దగ్గర పడిందని తెలిసాక ఆ వ్యక్తికి గోమూత్ర, గోమయ, తీర్థోదక, కుశోదకాలచే స్నానం చేయించాలి. తరువాత స్వచ్ఛ పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికిన నేలపై కుశలను తిలలను పరిచి వాటిపై ఆ వ్యక్తిని పరుండబెట్టాలి. ఇక్కడ వాడే కుశలు దక్షిణాగ్రములై ఉండాలి. వ్యక్తి తల తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి. అతని ఆమె నోటిలో చిన్న బంగారం ముక్క నుంచాలి. తల వైపు దగ్గరగా భగవంతుని శాలగ్రామ మూర్తిని, తులసి మొక్కని ఉంచాలి. అనంతరం అక్కడే నేతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఋషికేశుడైన విష్ణుదేవుని బాగా పూజించాలి. వినయభావంతో స్తుతి పాఠాలను వల్లించాలి. బ్రాహ్మణులకు, దీనులకు, మరణాసన్న వ్యక్తి పేరిట దానాలివ్వాలి. ప్రాణం పోతున్నప్పుడు వ్యక్తికి బాధ కలుగుతుంటుంది. అందుచేత పుత్రాది బంధుజనులంతా పురుష సూక్తాన్ని పెద్ద గొంతులతో పఠించాలి. దానివల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి. ఈ సమస్త కర్మలకు ఫలమేమిటో కూడా విను. స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరమవుతుంది. విష్ణు భగవన్నామస్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలు కలుగుతాయి. కుశలు, పత్తి, అతుర వ్యక్తికి స్వర్గాన్నిప్పిస్తాయి. తిలలతో కుశలతో కలిపిన నీటి ద్వారా చేయించబడే అతుర స్నానం అవభృత స్నానమంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి అంత పుణ్యము వస్తుంది. గోమయంతో అలికిన ఏ మండలంలోనైనా
త్రిమూర్తులు, లక్ష్మీదేవి, అగ్నిదేవుడు ముచ్చటపడి కూర్చుంటారు. వారి కర్మకు ప్రసన్నులవుతారు. ఇక పంచరత్నాలు నోటిలో వేయడం నుండి వచ్చే ఫలాలిలా ఉంటాయి. పంచరత్నముఖే ముక్తే జీవే జ్ఞానం ప్రరోహతి. తులసి బ్రాహ్మణగావో విష్ణుర్ ఏకాదశి ఖగా. పంచ ప్రవహాణ్యేవ భావబౌద్ధమజ్జతాం నృణానాం. విష్ణుర్ ఏకాదశి గీత తులసి విప్రదేన వహ. అసారే దుర్గా సంసారే షట్పాది భక్తిదాయిని. నమో భగవతే వాసుదేవాయేతి జపేన్నరః. ఇవి కాక పురుష సూక్త పఠనం వల్ల ఆతుర ప్రాణి మోహం నుండి విడివడి ముక్తి వైపు కదలి వెళ్ళే మార్గం దొరుకుతుంది. బ్రాహ్మణులకు, దీనులకు, అనాథలకు దానాలివ్వడం వల్ల ఆతుర ప్రాణి అనంతర దశల్లో ప్రసన్నుడవుతాడు. గరుడా, నీకొక విషయం తెలుసా? ఈ బ్రహ్మాండంలోనున్న గుణాలన్నీ మానవ శరీరంలో ఉంటాయి. ముందుగా లోకాలే తీసుకో. మనిషి పాదాలలో తలలోకం, పిక్కలలో వితలలోకం, మోకాళ్ళలో సుతలలోకం, శక్తి ప్రదేశంలో మహాతలం, తొడల్లో తలాతలం, గుహ్యస్థానంలో రసాతలం, కటిలో పాతాళం, నాభి మధ్యమంలో భూర్లోకం, దానికి పైన భువర్లోకం, గుండెలో స్వర్గలోకం, కంఠంలో మహర్లోకం, ముఖంలో జనలోకం, మస్తకంలో తపోలోకం, మహారంధ్రంలో సత్యలోకం ఉంటాయి. మంచి మనిషిని సంతోషపెడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి. మనిషి శరీరంలోనే భారత జాతికి పరమ పవిత్రాలైన కులపర్వతాలు, మహాసాగరాలు ఉన్నాయి. శరీర త్రికోణంలో మేరు, అధఃకోణంలో మందర, దక్షిణంలో కైలాస, వామభాగంలో హిమాలయ, దక్షిణ రేఖపై గంధమాదన, వామరేఖపై మలయ, ఊర్ధ్వభాగంలో నిషధ పర్వతాలుండగా అస్థి భాగంలో జంబు, మధ్యలో శాఖ, మాంసంలో కుశ, సిరలలో క్రౌంచ, త్వచలో శాల్మిలి, రోమ సమూహంలో ప్లక్ష, గోళ్లలో పుష్కర నామక ద్వీపాలు నిలబడి ఉంటాయి. మూత్రంలో క్షారతత్వంలో క్షీర, శ్లేష్మంలో సురోధది, మధ్యలో ఘృత, రసంలో రసోదది, రక్తంలో దది, కాకు మాంసాలంలో స్వాదుదకము సాగరాలు ప్రవహిస్తూ ఉంటాయి. శుక్రంలో గర్భోదక సాగరం ఉంటుంది. ఇక గ్రహాలు కూడా ఉంటాయి. నాదచక్రంలో సూర్యుడు, బిందు చక్రంలో చంద్రుడు, నేత్రాలలో మంగళుడు, గుండెలో బుధుడు, విష్ణు స్థానంలో గురుడు, శుక్రంలో శుక్రుడు, నాభిస్థానంలో శని, ముఖంలో రాహువు, పాయువులో కేతువు నెలకొని ఉంటారు. కాబట్టి ఈ జన్మ దుర్లభం. విశ్వరూపునిలో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు మానవుని శరీరంలో వీటిని రేఖామాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బ్రతికి తనలోనే కలవాలని సూచించాడు. మనిషి తన పాపకర్మల కొద్దీ ఆయనకి దూరంగా పారిపోతుంటాడు. అతని పరువు నరకం వైపే. జనన మరణ చక్రంలో గిరగిరా తిరుగుతుండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలు మృత్యువు, మరుజన్మ ముందే నిశ్చితమై పోతూ ఉంటాయి. పక్షీంద్ర, ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలను అనుభవిస్తాడు. వాని జన్మం కూడా మంచి చోటనే కలుగుతుంది. కానీ ఆ పాపకర్మలను చేస్తూ జన్మను దుర్వినియోగపరిచినవాడు అతడు మరుజన్మలో భగవంతునికి సుఖానికి కూడా దూరమైపోతాడు. మంచి జన్మ వచ్చినా సుఖభోగాలకు దూరంగా భగవద్భక్తునిగా బతికినవాడు భగవంతునికి దగ్గరవుతూ క్రమంగా ఆయనలోనే కలిసిపోతాడు. యమరాజ, చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన. గరుడ, యమమార్గం ఎలా ఉంటుందో విన్నావు కదా. దాని చివర దక్షిణ నైరుతి దిశల్లో వివస్వంత పుత్రుడైన యమరాజు
పురి ఉంటుంది, యమరాజు పురి ఉంటుంది. ఈ దివ్య నగరం సంపూర్ణ వజ్రమయ మయం. దేవతలు అసురులు ఎవరు దానిని ఛేదించలేరు. అనగా ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరని భావము. చతురస్రాకారంలోనున్న ఆ నగరికి 4 ద్వారాలు, 7 ప్రాకారాలు, తోరణాలు ఉంటాయి. యమ ధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు. ఈ నగర విస్తారం 1000 యోజనాలు. అన్ని ప్రాకారాల రత్నాలతో పరివ్యాప్తమై నిత్యం మెరుస్తూ ఉండే కాంచన కాంతులతో సూర్య సమాన కాంతులను వెదజల్లే ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. అదొక 500 యోజనాల్లో వ్యాపించి ఉంది. 1000 స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్ర ఖచ్చిత వైఢూర్య సంజిత ఆసనాలతో అలంకరింపబడి ఉంది. దాని గవాక్షమంతా ముత్యాల తాపడంతో అలరారుతూ ఉంటుంది. 100 కొద్దీ పతాకాలు రెపరెపలాడుతూ ఉంటాయి. 100 కొద్దీ గంటల ధ్వనులెల్లా ఎల్లవేళలా వినబడుతూ ఉంటాయి. తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అంతేకాక అనేక అనన్య భూషణాలతో ఆ నగరం విలసిల్లుతూ ఉంటుంది. అందులో 10 యోజనాల మేర నీలమేఘ సమాన శోభాసంపన్నమైన శుభ ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు స్థితుడై ఉంటాడు. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మశీలి, ధర్మయుక్తుడు, లోక కళ్యాణకారి. ఆయన రూపము పాపులకు మాత్రమే భయంకరంగా ఉంటుంది. కానీ ధర్మపరులకు, అక్కడి ఇతర జనులకు చల్లగా, అందంగా, సుఖకరంగా ఉంటుంది. అక్కడ శీతల మందవాయువు ప్రవహిస్తూ ఉంటుంది. అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ధర్మ సూక్ష్మాలకి సంబంధించి వ్యాఖ్యానాలు వినవస్తుంటాయి. మంగళకరంగా గంటలు మ్రోగుతూ ఉంటాయి. ఇంతటి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలుని కోరుకుంటూ కొలువుదీరి ఉంటాడు యమధర్మరాజు. యమనగరి మధ్యలో 10 యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనం ఉంటుంది. దాని ఎత్తు 10 యోజనాలు. దాని చుట్టూ ఇనుప పరిక 4 వైపులా ఉంటుంది. దాని మధ్య గొప్ప దివ్య భవనం ఆయన నివాసం. ఆ భవనానికి 100ల సంఖ్యలలో దారులున్నాయి. అవన్నీ పతకాలతో సుశోభితాలై ఉంటాయి. కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి. చిత్రగుప్తుని భవనంలో ఈ సదనంలో నిత్యం గీతాల ఆలాపనలు, వాయిద్య యంత్రాల ధ్వనులు, వాయిద్య యంత్రాల ఆలాపనలు వినిపిస్తూ ఉంటాయి. ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక రామణీయకంతో విలసిల్లే చిత్రపటాలు, కూడ్య చిత్రాలు ఉంటాయి. వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోకబాంధవుడైన చిత్రగుప్తుడు మనుష్యుల అన్య ప్రాణుల ఆయుగణనం చేస్తుంటాడు. ఆయనకు పుణ్యులపై మోహం కానీ పాపులపై కోపం కానీ ఉండవు. శయ్యాదాన మహిమ. గరుడ సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానార్జన, ద్వాపరంలో యజ్ఞాలు, కలియుగంలో దానాలు, జీవులకు తరుణోపాయాలని విని ఉన్నావు కదా. శార్ధకర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకు అవగాహన ఉంది. ఇప్పుడు శయ్యాదాన మహిమను వినిపిస్తాను, విను శ్రద్ధగా అన్నాడు స్వామి. శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా శయ్యదానాన్ని ప్రశంసిస్తుంటారు. ఈ జీవితం అనిత్యం. మృత్యువు కబలించిన అనంతరం జీవనాన్ని కానీ మరి దేనిని కానీ ఎవరిస్తారు? మనిషి మరణించగానే వాని బంధుమిత్రాదులు బలవంతం మీద మనసును మళ్లించుకొని వానికి అన్ని విధాలా దూరమైపోతారు. కాబట్టి ఆత్మ ఒక్కటే మనిషికి నిత్య బంధువు. ఎందుకంటే ఒక జన్మలోని బంధువుల బంధాలన్నీ ఆ జన్మతోనే సరి. ఆత్మబంధం అలా కాదు కదా. కాబట్టి ఈ ఆత్మ
సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే వీలైనంత మందికి చేయగలిగినన్ని దానాలు చెయ్యాలి. వాటిలో ముఖ్యమైనది శయ్యాదానం. మంచిదైన గట్టిదైన కర్రతో ఒక సుందరమైన మంచాన్ని నిర్మించి, స్తోమత ఉంటే ఏనుగు దంతాలతో, బంగారు గొలుసులతో, లేకుంటే ఇనుముతో దానిని అలంకరించి, దానిపై లక్ష్మీ సహితుడైన శ్రీ మహావిష్ణువు స్వర్ణ ప్రతిమను స్థాపించాలి. తరువాత ఆ శయ్యకు దగ్గరగా నేతితో నింపిన కలశము ఉంచాలి. ఆ కలశ మృత వ్యక్తిని, పుత్రుని సుఖపెడుతుంది. విద్వాంసులు దీనిని నిద్రా కలశము అంటారు. తాంబూలం, కేసరి, కుంకుమ, కర్పూరం, అగరు, చందనం, దీపం, పాదుకలు, గొడుగు, చామరం, ఆసనం, పాత్రలు, సప్తధాన్యాలు వీటిని శయ్యకు దగ్గరలో ఉంచాలి. వెండి లేదా బంగారపు కొమ్ము చెమ్మును, కమండలును, అద్దాన్ని, పంచరంగుల చాందినీని శయ్యకు జతపరిచి బ్రాహ్మణునికి దానమివ్వాలి. ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి మంచి ఇంటిని వస్తువులతో సహా ఇచ్చి అప్పుడు శయ్యాదానం గావించాలి. చివరగా పంచరత్న ఫల అక్షత సమన్వితమైన అర్ఘ్యాన్ని ఆ బ్రాహ్మణునికి అర్పించి ఇలా ప్రార్థించాలి. యథానా కృష్ణశయనం శూన్యం సాగర కన్యయా శయ్యా మమాశ్య శూన్యాస్తు తథా జన్మని. తరువాత క్షమాపణ వేడుకొని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వీడ్కొల్పాలి. ఇది ఏకాదశాహ సంస్కారంలో ముఖ్యమైన శయ్యాదాన విధి. గరుడ బంధువు మృతి చెందినప్పుడు అతని శయ్యని కూడా దానం చేసి వెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిని మృతశయ్య అంటారు. దానిపై విష్ణుదేవుని స్వర్ణ ప్రతిమను, మృత వ్యక్తికి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులను పెట్టి పైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. ఈ శయ్యాదానం వల్ల కలిగే సుఖం యమరాజు, దేవేంద్రుల గృహాలకు ఆ మృత వ్యక్తి సాధారణంగా ఆహ్వానింపబడినప్పుడు తెలుస్తుంది. యమదూతలు కానీ, యమధర్మరాజు కానీ ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు. పుణ్యపాపాలను లెక్క వేసినప్పుడు ఈ శయ్యాదానం పరిగణలోనికి తీసుకోనబడుతుంది. పేదవాడు వెండి బంగారాల ప్రసక్తే లేకుండా వాని తండ్రి శయనించిన నులక మంచాన్ని దానం చేసిన సంపూర్ణ శయ్యాదాన ఫలం తండ్రి కొడుకులిద్దరికీ దక్కుతుంది. స్త్రీ మృతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణప్రేత ఆ స్త్రీ పోలికలతో ప్రతిమను ఉంచాలి. ఆమె ధరించిన ఆభరణాలన్నిటినీ దానిపై ఉంచాలి. వస్త్రాలను, ఆమె ఇష్టపడి వాడిన వస్తువులను కూడా ఉంచి లోకపాలురను, ఇంద్రాది దేవగణాలను, సూర్యాది గ్రహాలను, గౌరీదేవిని, గణేశుని పూజించాలి. తరువాత తెల్లబట్టలను కట్టుకొని గృహస్థుడైన ఆచార్య దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్ర శ్లోకాన్ని ఉచ్చరించాలి. బ్రాహ్మణుడా దానాన్ని గ్రహిస్తూ కో దాత అనే మంత్రాన్ని చదవాలి. తరువాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాదరంగా వేడుకొల్పాలి. గరుడ ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చెయ్యాలి. గోవు, శయ్య, గృహం, స్త్రీ ఒక్కరికే దానం చెయ్యాలి. అనేకులకు దానం ఇయ్యడం పాపం. శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలుంటాయి. దాతకి 100 దివ్య సంవత్సరాల స్వర్గ నివాస ప్రాప్తి లభిస్తుంది. వ్యతిపాత యోగ కార్తీక పూర్ణిమ తిథులలో కానీ, మకర కర్కాటక సంక్రాంతి నాడు కానీ, సూర్యచంద్ర గ్రహణాలందు కానీ చేసే దానానికి మరింత అధిక ఫలం ఉంటుంది. అలాగే ద్వారకా, ప్రయాగ, గంగా, యమున, సింధు నది సాగర సంగమ స్థలాలు, కురుక్షేత్ర, నైమిషారణ్య, అర్బుద పర్వతం వంటి పుణ్యస్థలాలలో చేసే దానాలకు అద్భుత ఫలాలుంటాయి. స్వర్గలోక నివాసానంతరం పుడమిపై పుట్టినప్పుడా దాత తాను మృతి చెందిన చోటని సుందర స్వరూపుడు, మహాధనికుడు, ధర్మజ్ఞుడు, సర్వశాస్త్రజ్ఞాతయు అయి జన్మిస్తాడు. ఈ జన్మాంతమున
అతనికి వైకుంఠ నివాస ప్రాప్తి ఉంటుంది. ఆ తరువాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.